సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్యాట్ని నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. నిన్న కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో కలిసి క్షేత్రస్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథన్ పర్యటించారు. పలు నిర్మాణాలతో ప్యాట్ని నాళా కుచించుకుపోయినట్లు గుర్తించారు. భారీ వర్షాలు కురిస్తే కంటోన్మెంట్ ఏరియా ముంపునకు గురవుతోంది. దీంతో కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ప్యాట్ని నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. చూస్తున్నాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్యాట్ని నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న దృశ్యాలు చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇంతకాలం సిటీ అవుట్స్కర్ట్స్ లో కనిపించాయి హైడ్రా కూల్చివేతలు, ప్రస్తుతం సిటీ లోపలికి ఎంటర్ అయింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, తొలిసారిగా ఇటు కంటోన్మెంట్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపడుతుంది. సో దాదాపు 1 కాదు 2 కాదు, పెద్ద ఎత్తున కూడా ఇటు కూల్చివేతలతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్యాట్ని నాలా వెంట నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. సో కంటోన్మెంట్ పరిధిలో కూల్చివేతలు జరగడం అనేది ఇది తొలిసారి చెప్పవచ్చు. సో నిన్న కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. సో పలు నిర్మాణాలతో పాటు ముఖ్యంగా ఇటు ప్యాట్ని నాలా మొత్తం కూడా కుచించుకుపోయినట్లు హైడ్రా కమిషనర్ గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు హైడ్రాకు కూడా ఒక రిపోర్ట్ అందినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు పూర్తిగా ఇటు ప్యాట్ని నాలా ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగిస్తున్నారు. సో భారీ జేసీబీల సహాయంతో ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు భారీ వర్షాలు కురిస్తే ఇటు కంటోన్మెంట్ లో ఉన్నటువంటి అనేక బస్తీలు కానివ్వండి, కాలనీలు నీటి మునిగేటటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఏదైతే ఈ ప్యాట్ని నాలా ఏదైతే ఉందో ఇటు దాదాపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వరద నీటి అంతా కూడా నిండిపోతుంది. ఆ చుట్టూ ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా నీట మునిగేటటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ పరిస్థితికి అంటే వరద ముంపుకు ప్రధాన కారణం ప్యాట్ని నాలా కుచించుకుపోవడమే అని కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కంటోన్మెంట్ సహకారంతో ప్యాట్ని నాలా వెంట ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా హైడ్రా నేలమట్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. సో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా కంటోన్మెంట్ అనేది ఒక విశిష్టమైన ప్రాంతం అని చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలోనే అతి పెద్దదైనటువంటి కంటోన్మెంట్ ఏరియా ఆర్మీ పాలనలో ఉంటుంది అక్కడంతా కూడా. సో అలాంటిది ఆర్మీ ఆధీనంలో ఉండేటటువంటి ఏరియాలో తొలిసారిగా హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. సో ఇప్పటివరకు ఏదైతే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే కూల్చివేతలు చేపట్టినటువంటి హైడ్రా ఈసారి తొలిసారిగా ఇటు ఏదైతే కంటోన్మెంట్ పరిధిలో కూల్చివేతలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఏదైతే ఇటు కంటోన్మెంట్ బోర్డు అధికారులు అదేవిధంగా ఇటు హైడ్రా అధికారుల సమన్వయంతో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కూల్చివేతలు చేస్తున్నటువంటి క్రమంలో మాత్రమే ముఖ్యంగా ఉన్నటువంటి స్థానికత అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయగా వెంటనే పోలీసు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాన్ స్టాప్ గా అయితే ప్యాట్ని నాలా వెంట ఉన్నటువంటి ఆక్రమణల తొలగింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.